వెల్కమ్ టు JLTV 7 న్యూస్. గత కొంతకాలంగా దుష్ట శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, అజ్ఞానులు కొంతమంది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై బడా నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు కోకాపేటలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ భవన్, దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మ గౌరవ భవనం ప్రాంగణంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొంతమంది శక్తులు చేస్తున్న విమర్శలు ఖండించారు. అలాగే కురుమల ఆరాధ్య దైవం శ్రీ 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 బీరప్ప స్వామి సాక్షిగా బండారు చేతబూని ఈ భవనం ఎవ్వరికీ ఎలాంటి లీజుకు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు రాష్ట్ర కురుమల సహకరించారని, కింది స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగానని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కానీ తనపై సంఘం పెద్దలపై ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని, ఇక నుంచి అవి మానుకుని సంఘానికి, కురుమలకు సేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఐలయ్య గారు సూచించారు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన నేటి ఈ ప్రెస్ క్లబ్ మీట్లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం కురుమ, జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కంకాల శ్యామ్ కురుమ, రాష్ట్ర బీసీ సంఘం నేత గొరిగే కృష్ణ కురుమ, షెఫర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బూర్గడ నాగేష్ కురుమ, కోసికే శ్రీనివాసరావు కురుమ, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సంఘం నేత డాక్టర్ కె ఎలెందర్ తదితర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ సుదీర్ఘంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు ప్రతి కురుమ సోదరులు వినాల్సిందే. కురుమ క్లస్టర్కి శనార్థి తెలియజేస్తూ, గత కొంతకాలంగా ఏదైతే కోకాపేట భూమి విషయమే కానీ, యారుట కురుమ సంఘం గురించి కానీ, అదేవిధంగా కురుమ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మరి కొంతమంది కావాలని సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, సంఘం కానీ చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు నేను ఈరోజు గత నెల కిందనే చెప్పిన, నేను ఒక కురుమ బిడ్డగా, ఏకైక ఎమ్మెల్యేగా కులానికి సంబంధించి అందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడతా అని చెప్పినా కూడా స్వయంగా నా ఫోన్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినా కూడా కావాలని కురుమ సంఘాన్ని అబాసుపాలు చేయాలని, ముఖ్యంగా కురుమ బిడ్డగా, ఏకైక ఎమ్మెల్యేగా కురుమల ఆత్మ గౌరవం పెంచాలనే లక్ష్యంతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ తెలంగాణ కురుమ సంఘం అనుసరించే తీసుకుంటాం తప్ప తీసుకోమని చెప్పి వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు కావాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు. మరి వాళ్లకు ఈ కోకాపేట ఈ స్థలం నుంచే మన కులదైవం బీరప్ప స్వామి సాక్షిగా, మనం నమ్మే ఆ బండారి సాక్షిగా చెప్తున్నా, ఈ కురుమ సంఘంలో ఎవరి పాత్ర ఏందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోకాపేటకు సంబంధించి ఈ భూమిని ఎవ్వరికి కూడా లీజుకి ఇవ్వలేదు, ఎవ్వరికి కూడా అగ్రిమెంట్ కాలేదు. ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలవక ముందుకు నేను కష్టపడి సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఇన్ఛార్జిగా, 33 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా కష్టపడి నా గ్రామంలో నా కుటుంబాలంతా దీవిస్తే ఆ రోజు సర్పంచ్ అయినని చెప్పి గతంలో కూడా చెప్పిన. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏం చెప్తూ అన్యాయం చేయకుండా, ముఖ్యంగా నేను నమ్మిన నా దైవం బీరప్ప సాక్షిగా చెప్తున్నా, ఈ కురుమ సంఘంలో ఈ బండారు సాక్షిగా చెప్తున్నా, మీరు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కోకాపేట భూమిలో కానీ, యారుట భూమిలో కానీ, సంఘంలో కానీ బీర్లైలే ప్రమాణం లేదు, బీర్లైలే సంబంధం లేదు, నా ప్రమేయం లేదని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీలో నేను కష్టపడుతుంటే రాష్ట్ర నలుమూలల కురుమ సోదరులు నాకు సాయం చేశారు. అరే మా బిడ్డ బీర్లైలే కరోనా టైంలో సాయం చేస్తున్నాడు, ఈయన ఇంకా ఈయనకు పదవి వస్తే ఎంతో పైకి పోతామని చెప్పి సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి నా గెలుపుకు సహకరించినారు. అప్పుడున్నటువంటి కేవైసీఎస్ అనే ఒక యూత్ కూడా ఊరూరు తిరిగి నా గెలుపుకి కీలక పాత్ర చేస్తున్నారు. సంఘం కానీ, ఈ ట్రస్ట్ కానీ మా బిడ్డ నిలబడ్డాడని చెప్పి ఎక్కడ కూడా నేను కురుమ సంఘం సపోర్టు తీసుకోలేదు. కానీ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సరితా తిరుపతి కానీ, ఇక్కడ బీర్లేలో నిలబడ్డారని చెప్పి సబ్బండ వర్గాలు, ముఖ్యంగా కురుమ సోదరులు
ఉప్పల్ నుంచి, ఫిర్యాదుకోట నుంచి, ఎక్కడెక్కడి నుంచో సొంత కార్లు కట్టుకొని మా బిడ్డ గెలవాలని నా గెలుపు కోసం కష్టపడ్డారు కాబట్టి ఇవాళ నాకు 50,000 మెజార్టీ వచ్చింది. అందులో మీ అందరి కష్టం ఉంది. ఆ రకంగా గెలిచినాక నేను యగ్గ మల్లేశం గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి, ఆయన కులానికి చేస్తున్నటువంటి సేవలు, ఆయన పెంచినటువంటి కుల ఆస్తులను చూసి, ఆయన పదవి కోసం కాదు, నా కురుమ కులానికి నేను సేవ చేయాలి. అక్కడ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి ఈ ఆస్తిని సంపాదించిన పదవి 6 నెలలు ఉండగానే, కురుమ కులం కోసం ఎమ్మెల్సీ పదవి ఉండగానే కాంగ్రెస్ పార్టీలకు మారి నేను ఆయన సీఎం గారితోటి ఈ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా సీఎం గారి సాక్షిగా ఇక్కడ దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇదే ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇదే పెద్దలు, రాష్ట్ర నాయకులంతా కూడా ఆలోచన చేసి ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ బోర్డులో కనీసం ఈ రోజు వరకు కుర్మ సంఘంలో నా సభ్యత్వం కూడా లేదు. మరి నేను ఎమ్మెల్యే అని చెప్పి పెద్దలు ట్రస్ట్ బోర్డు సభ్యులు పిలిచి, రాష్ట్ర నాయకులు పిలిచి నాకు సభ్యత్వంతో పాటు ట్రస్ట్ బోర్డులో నువ్వు ఉండాలి, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, విప్గా ఉన్నావు, కులానికి అక్కరొస్తావు అని చెప్పి ఆ రోజు ట్రస్ట్ బోర్డులో నన్ను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ రోజు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం నుంచి మనం పెద్ద ఎత్తున కుర్మ కులస్తులకు లాభమయ్యే విధంగా దీని గతంలో హాస్టల్ కట్టాం, కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో హాస్టల్ నడవదని చెప్పి దీన్ని మనం ఇంజనీరింగ్ అనుకున్నాం. ఇంజనీరింగ్ కూడా ఎవరు పిల్లలు రారు, ఎవరికైనా లీజ్కి ఇద్దామని ఆలోచన చేసి ఆ రోజు ట్రస్ట్ బోర్డు నాడు తీర్మానం చేసారు. ఎవరైతే ఎస్ఎఫ్టీకి ఎక్కువ రేట్ ఇస్తారో, నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇంకొక 5-6 కాలేజీలు వస్తే వాళ్ళతో చర్చలు జరిపి తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు అగ్రిమెంట్ చేయలేదు, ఎవరి తాన రూపాయి తీసుకోలేదు. ఇది నగ్న సత్యము. ఇది నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా ఒక ఎమ్మెల్యేని తిడితే మేము పెద్దగా అవుతాం, మేము రాష్ట్ర నాయకులం అవుతాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ నేను చూసిన తర్వాత నాకు సహకరించకుండా, నా గెలుపులో కుర్మ సంఘం, రాష్ట్ర సంఘం లేకుండా యగ్గ మల్లేశం గారు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆయన కుర్మ కులస్థానం చేస్తున్నటువంటి సేవలు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా కాన్ఫరెన్స్ లో సుమారు ఒక 25 మందికి ఇలా సంఘం నుంచి అమౌంట్ ఇప్పించగలిగిన, వాళ్ళకి ఆదుకోగలిగిన, ఎక్కడ పిడుగుపడ్డా, ఎక్కడ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ గొర్రెలు చనిపోయినా సంఘం నుంచి ఇలా కుర్మలకు లాభం అవుతుంది. నా నియోజకవర్గానికి ఎంతమందికి అవుతుందంటే తెలంగాణలో ఎంతమంది కుర్మలకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేసి మరి పెద్దలు చేసిన నిర్ణయం బాగుంది. మరి ఇట్లా ఇది హాస్టల్ అయితే ఎవరు రారని చెప్పి లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం. ఆయన కుర్మ సంఘ అధ్యక్షుడిగా, ట్రస్ట్గా మీరు కూడా కొన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. యారుట విషయంలో మరి ఇక్కడనే జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, మండలాధ్యక్షుడు వచ్చిండు. కావాలని కొంతమంది పరిగెట్టుకొని పోయి అది టీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ పెడితే మరి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేయడం సపోర్ట్ చేయడు, జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు, మండల అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. అరే బీర్లైన అమ్ముకున్నాను టీఆర్ఎస్ అంటే, అరే పార్టీ ఎవరిదే కావచ్చు, నేను కుర్మ బిడ్డను, దానికి నేను లోకల్ ఎంపీడీసీగా ఆ వార్డులో ఉన్న ఎన్నడూ నా కుర్మ సంఘంతో సంబంధం లేదు. అసలు కుర్మ భవనమా, మీ 40 మందిదా, ట్రస్ట్దా సంబంధం లేదు. దయచేసి ఒకటే చెప్తున్న వేదిక ద్వారా, వాళ్ళు అన్ని విమర్శించిన మరి అప్పుడు విమర్శించిన వాళ్ళే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అందులో సంభోగాలు అనుభవించారు, రాజభోగాలు అనుభవించారు. ఇలా వాళ్ళే బీర్లైలే అమ్ముకుంటా అంటున్నారు. మీకు సిగ్గు సరే ఉండాలి. అరే రాజకీయం ఎదుర్కొంటే మీకు దమ్ముంటే 2029లో బీర్లైలు ఎదుర్కోండి. కానీ సంఘాన్ని నమ్ముకున్నాను కొందరు నేటి చేస్తే పక్కల్లో నడుతున్నారు. అన్న నువ్వు తెల్లారు లేస్తే 1000 మందికి సాయం చేస్తున్నావు, 100 మందికి సాయం చేస్తున్నావు, మీ కోసం ఎందుకు మేమే నడుతున్నారు. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నీకోనే నెంబర్ లేదంటే రేపొద్దున ఇంకెట్లా గెలిపిస్తారు? ఇంకా వేరే ప్రజలంతా కూడా సంబంధ వర్గాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? నేను ఒక్కనే కాదు, 10 మంది మీరు అసెంబ్లీకి రావాలి, 5 పార్లమెంట్ పోవాలని నా కోరిక ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా నేను కుర్మ సంఘాన్ని కూడా అడుగుతున్నా, మీరు జిల్లా అధ్యక్షుడు కానీ, అక్కడ టౌన్ అధ్యక్షుడు కానీ, మండల అధ్యక్షుడిని అందరి సమక్షంలో ఎన్నుకోండి, సంఘాన్ని సేవ చేసే వాళ్ళు ఎన్నుకోండి. ఒక బిడ్డ మీద వెలిగేసి వస్తే ఆ సంఘంలో ప్రార్థించే వాళ్ళు మీరు మాట్లాడకపోతే నిజం కూడా అబద్ధం అవుతుంది. అబద్ధాన్ని 10 మంది వాడుకుంటారు. రేపు మన జాతి మనగడకే ఇబ్బంది అవుతుంది. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీడియా సాక్షిగా, నేను నమ్మి బండారు సాక్షిగా, ఈ కోకాపేట భూమి విషయంలో నాకు 5 పైసల సంబంధం లేదు. నేను నా జాతి పెరగాలి, నా జాతి పిల్లలకు 33 జిల్లాలలో
ఇలా కుటుంబ భవనాలు కావాలి, పిల్లల హాస్టల్ కావాలి, 90 లక్షలు వస్తాయంటే నేను దానికి అంగీకరించిన, కానీ ఎవరికి అగ్రిమెంట్ కాలేదు. నేను స్వయంగా ఫోన్ చేసి చెప్తే ఆ ఫోన్ ను వక్రీకరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే తెలవకుండా ఎట్లా పోతాడంటారు. అరే ఎవరు ఎస్సీ పిలిచినా, గౌడు పిలిచినా, ముదిరాజు పిలిచినా ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా పోతా. కుల సంఘం పిలిస్తే కులస్తుడిగా ఏకైక ఎమ్మెల్యేగా పోతే నీకు అగ్రిమెంట్తో సంబంధం అంటారు, కోర్టులతో సంబంధం అంటారు. ఇలా ఎక్కే మల్లేశ్వరం, లేక క్యామ్ మల్లేశ్వరం, బీగ్లేను. నిజంగా నాకు సంతోషం ఎప్పుడు అనిపించింది అంటే, ఇంత పెద్ద వయసున్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఛానల్ దాకుండా కుర్మ సంఘం అభివృద్ధి చేస్తున్నారు. అప్పుడు నేను నమ్మి వాళ్ళు చేస్తున్న పని మంచిదని చెప్పి నేను కేకే మల్లేష్ తోటి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చిన. ఎవరైతే నన్ను తిట్టేవాళ్ళు నా గెలుపులో కూడా వచ్చి మాట్లాడారు. అయినా వీళ్ళని తిడుతురంటే, మీరు ఎగ్గే మల్లేష్కి నీకేమో సంబంధం ఉంది, నీకు డబ్బులు నాకెందుకు అయ్యే డబ్బులు, నేనే 100 మందికి డబ్బులు ఇస్తా. ఆ లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి నేను 10 రూపాయలు సంపాదించుకున్న కుర్మ బిడ్డను ఒకరిని మోసం చేసేటం కాను. ఇప్పటికైనా ఏదైతే అబండాలేసే నాయకులు మీరు రండి, ఈ వీళ్ళు పెట్టినటువంటి ట్రస్ట్ పెట్టినటువంటి తీర్మానం కానీ, మన కుల పెద్దలు కానీ, రాష్ట్ర నాయకులు మంచి ఆలోచన చేసారు. మీరు అందులో ఇన్వాల్వ్ కాండి. మీరు 100 మంది వస్తారా, 50 మంది వస్తారా? మొన్ననే జనరల్ బాడీ పెడితే 2000 మంది అంటున్నారు. మళ్ళీ ఒక అవకాశం ఇస్తాం, మీరంతా రండి. మీ ఆలోచనకు అనుగుణంగా కులానికి ఏది న్యాయమైతే, కుల పిల్లలకు ఎట్లయితే కుల బాంధవులకు అక్కడిస్తుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అనవసరంగా కాళ్ళలో కట్టబెట్టి దీన్ని ఆపినంత మాత్రాన మీకు రాదు. విమర్శించే వాళ్ళు తాత ఆస్తులు కాదు, అయ్య ఆస్తులు కాదు. ఇలా కుర్మ సంఘం ఆస్తి అంటే నిజంగా సబ్బండ వర్గాలు ఉన్నాయి. మరి ముదిరాజు గట్లే, గౌడన్నలు గట్లే, ఇంకా చాలా పెరికలు గట్లే. మరి మన కులం కట్టమంటే ఆయన ఒకే ఎగ్గే మల్లేష్ అన్న రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్సీగా కష్టపడ్డాడు కాబట్టి ఈ ఆస్తి మిగిలింది. కోకపేట కుర్మ ఆత్మభావం అంటారు. ఎట్లొచ్చింది తొడికమ్మ ఆత్మభావం ఎట్లొచ్చింది? ఆ పెద్దలు కష్టపడిపోతాయినా, నా చేస్తా, మా తాత చేస్తా, మీ చేస్తా, మీ తాత చేస్తా. ఒక పెద్ద మనిషి కష్టపడి తెచ్చింది కదా, దాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం? అమ్ముకున్నారట. ఎక్కడ అమ్ముకున్నారు?